నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360 మగువా ఓ మగువా కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ నిజంగానే ఒక స్పెషల్ గెస్ట్, మీరు ఊహించని గెస్ట్ మన స్టూడియోలో ఉన్నారు. మొట్టమొదటి న్యూస్ అనౌన్సర్ దూరదర్శన్ విజయదుర్గ గారు మనతో ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్కారం అండి. మ్యామ్ నాకైతే వణుకొచ్చేస్తుంది, ఎందుకంటే కొన్ని వేల మందిని మీరు ఇంటర్వ్యూ చేశారు. ఈ ప్లేస్లో కూర్చొని ఎన్నో ఒక సంచలనాలు మీరు చదివి వినిపించారు. ఇప్పటికీ ఈ తరం వాళ్ళకు కూడా మీరు తెలుసు చిత్రంగా. అవునమ్మా, ఇప్పటికీ అవును. అసలు ఎలా మేము ఒకప్పుడు అంటే ఇప్పుడు ఇంకా మహిళలు తక్కువ, విమెన్ ఇంకా మీడియాకి ఇంకా తక్కువ మగవాళ్ళతో పోలిస్తే. ఆ రోజుల్లో మీరు మీడియా మాధ్యమాన్ని ఎలా ఎంచుకున్నారు? ఒక్కసారి మీ నేపథ్యం ఫస్ట్. న్యూస్ 360 వాళ్ళందరికీ కూడా ముందర నమస్కారం. దేవిక, మీకు కూడా నా నమస్కారం. నేను విజయవాడలో పుట్టానమ్మా. అయితే క్లుప్తంగా చెప్తాను. నేను ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు చదువుకోలేదు, నాన్నగారు చెప్పించలేదు. 6th క్లాస్ ఎంట్రన్స్ రాయించారు. 6th క్లాస్ ఎంట్రన్స్ రాస్తే పాస్ అయ్యాను. డైరెక్ట్ 6th? డైరెక్ట్. అరుగుబడి అని ఉండేది. అరుగుబళ్ళల్లో ₹2 ట్యూషన్ ఫీ. నాన్నగారు అక్కడ చదివించారు. అక్కడ నా తెలుగుకి మంచి పునాది పడిందని చెప్పాలి. గబ్బెట్టి లక్ష్మీనారాయణ గారిని మాతో తెలుగు పద్యాలు అన్నీ చదివించేవారు. ఎక్కువ తెలుగు మీదే ఉండేది కాన్సన్ట్రేషన్. అంటే తెలుగు మీడియా కదా అప్పుడు, అందుకని. సో ఆ తర్వాత నేను 6th క్లాస్ని ఫస్ట్ ఫామ్ అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఫస్ట్ ఫామ్ నుంచి ఇంకా బ్రేక్ లేకుండా నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. విజయవాడలో చదువుకున్నాను. తర్వాత డిగ్రీ వచ్చి గుంటూరు విమెన్స్ కాలేజీలో చదువుకున్నాను. అప్పుడు కూడా స్పెషల్ తెలుగే నా సబ్జెక్టు. అంటే నాన్నగారికి ఎక్కువ తెలుగు పుస్తకాలు అవి చదవటం, ఆయనకి నా చేత చదివించటం కూడా, పిల్లలందరితోటి చదివించేవారు నాన్నగారు. సో ఆ విధంగా నాకు తెలుగు పట్ల ఇంట్రెస్ట్ పెరిగింది. డిగ్రీ అయిపోయాక ఇక్కడ మా సిస్టరు మా బ్రదర్ వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు హైదరాబాద్లో. సో ఖాళీగా ఉంటాం ఎందుకు, హైదరాబాద్ వెళ్ళి మనం కూడా ఏదైనా జాబ్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చి ఎన్నో జాబ్స్ వచ్చినా కానీ మా మదర్ ఒప్పుకోలేదు. చివరికి ఫైనల్గా నాకేంటి ఒక ఆశ, గవర్నమెంట్ జాబ్ చేయాలని ఒక పట్టుదల. ఐదర్ బ్యాంక్ జాబ్ ఆర్ గవర్నమెంట్ జాబ్ అని. దూరదర్శన్లో జాబ్స్ కోసమని ఒక పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అడ్వర్టైజ్మెంట్ వస్తే అసలు ఈ ఉద్యోగం ఏంటో తీరుతెన్నులు ఏమిటో తెలియదు. నా టార్గెట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్. సో అప్లై చేస్తే అనుకోకుండా వాళ్ళు ఆడిషన్కి పిలిచారు. ఒక కెమెరా ఉంటుంది, కెమెరా నేను ఫేస్ చేయాలి ఇట్లా అన్నది కూడా తెలియదు. వెళ్ళిపోయాను. స్క్రిప్ట్ ఇచ్చారు, 1/2 గంట టైం ఇచ్చారు. తర్వాత నా రోల్ నెంబర్ వచ్చింది. వెళ్ళాను. ఇట్స్ లైక్ న్యూస్ బులెటిన్, 20 పేజెస్ చూడకుండా చదివేశా. 20 పేజెస్ చూడకుండా చదివేశాను. తర్వాత అక్కడ ఉన్న వ్యక్తి అన్నారనమాట, అమ్మ మీరు చూడకుండా చెప్పారమ్మా అని. చూడకుండా చెప్తే తప్ప అండి అన్న. సెలెక్ట్ కానిలే అనుకొని ఇంటికి వెళ్ళిపోయాను. బట్ ఈవినింగ్ ఫోన్ వచ్చింది, పేరు ఉందండి మీకు ఇంటర్వ్యూ ఉందని చెప్పి. వెళ్ళాను. ఆడిషన్ అయింది. సెలెక్ట్ అయ్యాను. నవంబర్ 28 ఆడిషన్ అయింది. డిసెంబర్ మంత్ ఎండ్కి నాకు లెటర్ వచ్చింది. ఇక్కడ ఒక మిరాకిల్ జరిగింది. మేము ఇల్లు మారాం. నాకు అపాయింట్మెంట్ లెటర్ ఏమైంది, చాలా చోట్ల తిరిగి నా అడ్రస్ తెలియక చివరికి ఆ పోస్ట్ మ్యాన్ ఎవరినో అడిగితే వాళ్ళు పలానా చోట ఉంటున్నారు అని చెప్తే ఆ పోస్ట్ మ్యాన్ వెతుక్కుంటూ వచ్చి లెటర్ ఇవ్వటం. ఇప్పుడు నేను జనవరి 1 లోపల జాయిన్ అవ్వాలి. నాకు ఈ లెటర్ వచ్చిందేమో 29 డిసెంబర్ వచ్చింది. 31 హాలిడే అయింది, సండే. నా బాగా గుర్తు, 78 డిసెంబర్ 31 సండే అయింది. నేను అప్పటికి ఒక చోట వర్క్ చేస్తున్నాను. వాళ్ళకి నేను కమిట్ అయ్యాను. నేను ఇక్కడ కంటిన్యూస్గా ఒక 7 years వరకు ఎక్కడికి పోనండి, వర్క్ చేస్తాను. 29th ఈ లెటర్ రాగానే మా తమ్ముడు ఫోన్ చేశాడు, నీకు దూరదర్శన్లో జాబ్ వచ్చిందని. పోరా అబద్ధాలు చెబుతాను లేదని లెటర్ మొత్తం చదివి వినిపించాడు. సరే ఏం చేయాలా, వర్క్ చేస్తున్న చోట కమిట్ అయ్యాను. సరే వెంటనే మన్నాడు వెళ్ళి ఈ లెటర్ తీసుకెళ్ళి మా ఎండీకి చూపించి, సరే ఇట్లా గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి, మీరు వెళ్ళమంటే వెళ్తా, లేకపోతే వీళ్ళు కంటిన్యూ హియర్ అన్న. ఏమ్మా అదేంటమ్మా సెంట్రల్ గవర్నమెంట్ జాబు వెళ్ళు అన్నారు. అంటే సరే ఆ విధంగా
31st లేదు, ఆ రోజు రిజైన్ చేసేసాను 30th. 31st లేదు, 1st తారీఖు మార్నింగ్ వెళ్ళి 10 o'clock కల్లా జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేసాను. అయితే నాకు ఈ కెమెరా చూడటం, ఈ కెమెరా ముందర మాట్లాడటం, ఎట్లా ఫేస్ చేయాలన్నది నాకేం తెలియదు. ఒకటి మాత్రం నిజం దేవిక, నాకు బ్యూటీ పార్లర్ అనేది 2000 వరకు తెలియదు. నేను ఎట్లా ఉంటానో అట్లాగే వెళ్ళి మేకప్ మ్యాన్ మేకప్ చేస్తే అవే ఐబ్రోస్, ఇంటి దగ్గర ఏ బొట్టు పెట్టుకుంటానో అదే గుండ్రటి బొట్టు. అప్పుడు స్టిక్కర్స్ కూడా లేవు. నేను జస్ట్ క్రీమ్ రాసుకొని దాని మీద కుంకుమ బొట్టు గుండ్రంగా పెట్టుకునేదాన్ని, లేకపోతే తిలకం పెట్టుకునేదాన్ని, పెద్ద బొట్టు పెట్టేదాన్ని. ఇప్పుడు చాలా పెద్ద బొట్టు పెట్టేదాన్ని, కళ్ళ నిండా కాటిక. ఇంట్లో ఎలాగ ఉంటానో అలాగ ఉండేదాన్ని అనమాట. అలా మొదలైంది. వాయిస్ కూడా నాకు, నన్ను నేను ఎలా ప్రజెంట్ చేసుకోవాలన్నది కూడా తెలియదు. చీర ఎలా కట్టాలి, చీర రెగ్యులర్గా బాగా అలవాటు కాబట్టి తెలుగు పిల్లలు డ్రెస్సింగ్ అది ఎలా కనిపించేటట్టు స్క్రీన్ మీద కనిపించాలి కదా. ఇబ్బంది పడ్డా నాకు నేనే గ్రూమ్ చేసుకొని మోల్డ్ చేసుకొని స్క్రీన్ మీద ఎలా కనిపించాలి, మాట కూడా ఇలా మాట్లాడాలి, ఈ వాయిస్ మాట్లాడాలి, ఈ రేంజ్ మాట్లాడాలి. చిన్నపిల్లని 20+ అట్లాగ వచ్చిందాన్ని. 40 ఏళ్ళ పాటు దాదాపు భగవంతుడు నిజంగా అది నేను ఎవరికైనా కృతజ్ఞతలు చెప్పాలంటే మొట్టమొదటి దేవుడికి చెప్పుకోవాలి, తర్వాత మా అమ్మ నాన్నగారు, తర్వాత నా అభిమానులైన మీ ఇలాంటి వాళ్ళు ఇప్పటి వరకు నన్ను గుర్తుపెట్టుకున్నారు చూడు, అందుకు అలా నా కెరియర్ స్టార్ట్ అయింది. ఎలా అంటే ఇప్పుడు చూస్తున్నారు మ్యామ్, మీరు దాదాపు 40 ఏళ్లకు పైగా దూరదర్శన్లో పనిచేశారు. రిటైర్ అయిన తర్వాత కూడా దూరదర్శన్లో సేవలు అందించారు. అప్పటి మీడియాకి ఇప్పటికీ కొన్ని మార్పులు, మీరు అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, నిజంగా కూడా చెప్పారు ఇందాక చాలా స్ట్రగుల్ అయ్యామని ప్రతి విషయంలో కూడా. ఇప్పుడున్నంత ఈజీగా తేలిగ్గా అప్పుడు ఆ పరిస్థితులు కానీ అవి లేవు. మీరు వచ్చిన అవకాశాన్ని ఎలా మీరు వినియోగించుకున్నారంటే మీ సక్సెస్కి ఇంకా ప్లస్ అప్పటి ఆ స్ట్రగుల్స్ని ఎలా అధిగమించారు? మార్పులు ఏమనిపిస్తుంది ఇన్నేళ్లలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే? ఆ 40 ఏళ్ళ నుంచి 79లో మీరు సర్వీస్లో జాయిన్ అయ్యారు. టీవీ ఛానల్స్ లేవు కదమ్మా, నేను చూసింది కూడా ఎవరిని లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. మహానటి సావిత్రి గారిని ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది 79 జూన్ జూలైలో. మీరు చేరిన కొంతకాలం? నేను జనవరిలో చేరాను. ఆవిడ దేనికో ఫంక్షన్కి వచ్చారు. వచ్చినప్పుడు సావిత్రి గారిని ఇంటర్వ్యూ చేయాలన్నారు. ఆవిడంటే నాకు పిచ్చి అంటే అంతా ఇంత కాదు, చాలా. ఆవిడ ఇంటర్వ్యూ చేయాలంటే ఎలాగా? ఆవిడ వచ్చారు, కూర్చున్నారు. ప్రొడ్యూసర్ ఏం చెప్పారంటే, మాకు ఫ్లోర్ మేనేజర్ ఉంటారు, ఇలా అంటే వైండప్, ఇలా అంటే కట్, స్టాప్ చేసేయాలి. ఆ సిగ్నల్స్ ఉంటాయి, వాళ్ళ కెమెరా ముందరికి వచ్చి ఇలా పడి చెప్తూ ఉంటారు. మాది ఎలా ఉంటుందంటే అష్టావధానం, నమస్కారం, దూరదర్శన్ కేంద్రం ఇప్పటి ప్రసారంలో మీరు ముందుగా అని చెప్తూ ఉంటాం. ఫ్లోర్ మేనేజర్ వచ్చి ఇలా అంటాడు, ఇలా ఓకే అని చెప్తూ ఉంటాయి వేలుతో. ఇది మీకు కనిపించదు, ఇక్కడి వరకే కదా. నాకేంటి కాన్ఫిడెన్స్, నన్ను ఇన్ని లక్షల మంది, వేల మంది చూస్తున్నారన్న ఆలోచన ఉండేది కాదు. కెమెరామెన్, ఫ్లోర్ మేనేజర్ నేనే, ఇది నా సామ్రాజ్యం. ఇక్కడ ఫ్రీగా ఉండేదాన్ని. అతను అనేవాడు ఇంకా వైండప్ చేయమని. సావిత్రి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నా. అది 25 minutes ఏమో టైం ఇచ్చారు. ఆవిడని అడుగుతున్న ప్రశ్నలు, నువ్వు ఈ కెమెరా చూడమ్మా, సావిత్రి గారిని కెమెరా చూడమన్నారు అంటే నాకు తెలీదు. ఇలా కెమెరా చూడటం, ఇలా ఆవిడని చూడటం, ఇలా కెమెరా చూడటం, ఆవిడని చూడటం. నేను ఇంటర్వ్యూస్ ఎప్పుడు చేయలే, సోలో అనౌన్స్మెంట్సే చేసా అప్పటి వరకును. సో అయ్యేటప్పటికి సావిత్రి గారితో మాట్లాడుతున్నాను. ఇంతలో 24 నిమిషాలు దాటిపోయింది కాబోలు ఫ్లోర్ మేనేజర్ వచ్చి ఇలా వైండప్ చేసేయమన్నాడు. ఆవిడ మాట్లాడుతూనే ఉన్నారు. చాలా విషయాలు చెప్పారు సావిత్రి గారు, నమస్కారం అండి అన్నగానే ఆవిడ ఇలా నా వంక చూపు చూసింది. నేను జీవితంలో మర్చిపోలేను, ఇప్పటివరకు ఇక్కడ దాచుకున్నాను ఆ చూపుని. ఫస్ట్ టైం చెప్తున్నారా ఆ విషయాన్ని మీరు? ఫస్ట్ టైం చెప్తున్నాను, ఇంతవరకు ఎవరికి చెప్పలే, మీ దగ్గరే చెప్తున్నాను. ఆవిడ నమస్కారం సావిత్రి గారు, చాలా విషయాలు చెప్పారు అనగానే ఇలా చూసింది. ఆవిడ చూపు చాలు కదా మనకి. నాకు ఏం చాలా అర్థం కాల, అసలు కంగారు అయిపోయింది. వెళ్ళేటప్పుడు ఆవిడ గొప్పతనం ఏంటంటేనమ్మా, ఫ్లోర్ అసిస్టెంట్ దగ్గర నుంచి అక్కడ నిలబడ కళాసి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి నమస్కారం పెట్టి థ్యాంక్ యూ వెళ్ళొస్తానండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఆవిడ కారు దాకా వెళ్ళేదాకా చూశాను.
చూసి మీరు బాగా మాట్లాడుతున్నారు కానీ ఎందుకో భయపడుతున్నారు, మీ గొంతంతా అంటే అవునండి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం కదా డ్రీమ్ అది. నాకు చిన్నప్పుడు ఎప్పుడో రక్త సంబంధంలో ఆవిడని చూశాను. కట్ చేస్తే చాలాసార్లు సావిత్రి గారిని కలిశాను, చాలాసార్లు సావిత్రి గారిని కలిశాను. ఆవిడతో నాకు కొంచెం ఇది ఉంది. 79లో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ ఇది మాత్రం నేను ఎప్పుడు మర్చిపోలేను. అట్లాంటిది ఆ తర్వాత చాలామందిని లబ్ధ ప్రతిష్ఠులైన సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళనే కాదు, సాహిత్య రంగానికి, వైద్య రంగానికి, అనేక రంగాలకు సంబంధించిన వాళ్ళని ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది. కాకపోతే నాకున్న నాలెడ్జి ఇంతే. ఇన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ సబ్జెక్ట్ పట్ల ఒక అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా అప్పుడు ఇంటర్నెట్ కానీ ఏది లేదు. మనం వికీపీడియా ఇప్పుడు ఏదైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ మీరు తక్కువని గూగుల్ చేసి సెర్చ్ చేస్తే మీకు దొరికిపోతాయి. ఆ సెర్చ్ చేసేవి కూడా కొన్ని రైట్ ఉండవు, చాలా తప్పులు ఉంటాయి. బట్ ఆన్ మై ఓన్, నా సొంతగా నేను మా నాన్నగారిని అడిగి, మా అమ్మగారిని అడిగి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, అలా నాకు ఫ్రెండ్స్ సర్కిల్ కూడా లేదు అప్పుడు, ఇప్పటికీ లేదు నాకు. సో అట్లా నేను ఇంటర్వ్యూస్ చేసినప్పుడు ఒక డాక్టర్ ఇంటర్వ్యూ అంటే ఎవరైనా డాక్టర్ని మాట్లాడి నేను ఈ క్వశ్చన్స్ రాసుకున్నా, ఇవి చేయొచ్చా చేయకూడదా, అట్లా కష్టపడి నేను సొంతగా నన్ను నేను తయారు చేసుకున్నాను. అయితే మ్యామ్, ఒక వ్యాఖ్యాత న్యూస్ అనౌన్సర్గా, మీరు డీడీ అనౌన్సర్గా మీ వాచకం, దాంతోపాటు మీ అందం నిజంగా కూడా అతిశయోక్తి అయితే కాదు, నిజంగానే అప్పటి హీరోయిన్లను, ఇప్పుడు మీరన్న మహానటి సావిత్రి ఇలాంటి వాళ్ళతో కూడా మీరు తక్కువేం కాదు, హీరోయిన్లను తలదన్నే అందం నిజంగా కూడా. అట్లాంటి కాంప్లిమెంట్స్ మీకేమన్నా వచ్చాయా? సినిమాలో అవకాశాలు ఏమన్నా వచ్చాయా ఆ రోజుల్లో? సినిమాలో అవకాశాలు నేను టీవీలో చేరకముందే వచ్చినాయమ్మా, చాలా వచ్చితే. అది రాబట్టడానికి దుక్కుపాటి మధుసూదన్ రావు గారు పిలిచారు ప్రేమలేఖలు సినిమాలో దీప క్యారెక్టర్ కోసం. నేనేంటంటే ఆయన ఎవరితోనో కబురు పెట్టిస్తే మా అక్క ఏంది అంత పెద్ద ఆయన పిలిచారు కదా అంటే ఇంట్లో పిచ్చి ఫోటోలు ఉంటే తీసుకొని వెళ్ళా. సారథి స్టూడియోలో ఆయన రూమ్లో కూర్చొని ఉన్నారు, ఓ మంచం ఉండేది దాని మీద కూర్చొని ఉన్నారు. వెళ్ళాను, అప్పుడు చిన్నపిల్లని కదా, ఫొటోస్ చూశారు. చేస్తారా ఏమండి అని పిలిచేవారు ఆయన, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆయన ఏమండి అని పిలిచేవారు. చేస్తారా అన్నారు. నాకు సినిమాల్లో నటించడం ఇష్టం లేదండి, నేను గవర్నమెంట్ జాబ్ కానీ బ్యాంక్ జాబ్ కానీ చేయాలి. అప్పటి నుంచి గవర్నమెంట్ జాబ్ ఇంకా అదే మీ. తర్వాత ఏమో చాలామంది ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది నన్ను హీరోయిన్గా అనౌన్స్ చేస్తూ పేపర్లో. తర్వాత ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా అయ్యో వెళ్ళాల్సింది? లేదు, నో రిగ్రెట్స్, నో రిగ్రెట్స్. తర్వాత వంశవృక్షం తీసేటప్పుడు బాపు గారు ఒక రోజు ఫోన్ చేశారు ఇంటికి, అనిల్ కపూర్. వంశవృక్షం తీసేటప్పుడు ఫోన్ చేస్తే మా అమ్మగారు ఎవరో బాపుటా ఫోన్ చేశారు అంది. ఎవరండి అన్న, నేను బాపుని డైరెక్టర్ అన్నానా. నాకు ఆయన అంటే క్రేజ్, ఆయన ప్రతి సినిమా మార్నింగ్ షోకి వెళ్ళిపోయి చూసేదాన్ని. సో సార్ చెప్పండి సార్ అన్న, మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను విజయదుర్గ గారు అన్నారు. సార్ చెప్పండి సార్ ఎక్కడ ఉంటారన్న. ఎయిర్పోర్ట్లో ఉన్నాను, బేగంపేట ఎయిర్పోర్ట్లో, ఇప్పుడు ఫ్లైట్కి వెళ్ళిపోతున్నాను, రాగలరా అన్నారు. వస్తాను సార్ అన్న అని జ్వరంతో ఉన్నాను. వెంటనే బయలుదేరి వెళ్ళిపోయి ఎయిర్పోర్ట్. మా అమ్మగారు అదేమిటి అంది, నీకు తెలియదు నువ్వు ఊరుకో అని చెప్పి కలవడమే. వెళ్ళిపోయాను. ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆయన రాజ్బాబు వీళ్ళందరూ ఉన్నారు. నేను ఇలా చూసి గబగబ వెళ్ళిపోయి, సార్ మీరంటే నాకు చాలా ఇష్టం సార్, పిచ్చి సార్, మీ సినిమాలు అన్నీ చూస్తాను సార్ అని చెప్పి, అంటే మిమ్మల్ని మా సినిమాలో యాక్ట్ చేస్తారా అని అడగటానికి పిలిచానన్నారు. అంటే ఒక్కసారి గుండె ఆగిపోయింది. లేదు సార్, నేను దూరదర్శన్లో సెటిల్ అయిపోయాను సార్, నేను ఇంకెక్కడ దూరదర్శన్లో అప్పుడు జాయిన్ అయ్యాను 79లోనో 80లోనో జరిగింది. మీరు బాపు బొమ్మలో చేయకున్నా, బాపు సినిమాలో చేయకున్నా బాపు బొమ్మనే అని చెప్పి చేయండి సార్ అన్న. అంటే రాజ్బాబు అన్నాడు, మీలాంటి అందమైన వాళ్ళు ఎందుకు వస్తారులేండి మా ఇండస్ట్రీకి అన్నారు రాజ్బాబు గారు. ఇబ్బిబ్బే అదేం లేదండి, నేను దూరదర్శన్లో సెటిల్ అయ్యాను, అయినా అదే ఫ్లైట్కి వెళ్తున్నారు రాజ్బాబు గారు కూడా. కొంతమందిని అంటే అవి అప్పటి రోజుల్లో కాబట్టి ఆ జ్ఞాపకాలు అట్లా గుర్తున్నాయి. ఇప్పుడు ఎవరన్నా అంటే గుర్తుంటుందో ఉండదో తెలియదు కానీ కొంతమంది అలా నిలిచిపోయారు. ఈవెన్ విశ్వనాథ్ గారి మూవీస్లో కూడా ఆఫర్ వచ్చింది, చేయలేదు నేను. ఆయన వెళ్ళిపోయే ముందర అన్నారు,
మీరు ఏంటి మా సినిమాల్లో యాక్ట్ చేయకుండానే రామనాయుడు గారు అన్నారు. తెలుగు ప్రేక్షకుల రామనాయుడు గారు అనేవారు ఏంటి హీరోయిన్ మా సినిమాల్లో యాక్ట్ చేయమని, మీది అదేదో భాష మిగిలిపోయింది అన్నారు కదా అందులో చేస్తాలేండి అనేది ఒక భాష ఏదో మిగిలిపోయింది. అంటే అందరూ గుమ్మడి గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరితోనూ మంచి అంటే ఇంటర్వ్యూ చేయటం ఒక ఎత్తు. దేవిక ఒక మాట చెప్తానమ్మా, నేను ఇంటర్వ్యూ చేసిన తర్వాత కూడా వాళ్ళందరూ నన్ను అలాగే చూసుకున్నారు. అంజలీదేవి గారు కానీ, కృష్ణకుమారి గారు కానీ ఒకళ్ళు కాదు. అంటే ఆ జనరేషన్లో ఉన్నటువంటి ఒక గొప్పతనం, సంస్కారం వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నది అది. కృష్ణవేణి గారు ఉన్నారు, నేను 100 years ఫంక్షన్ చేశారు మన దేశం. ఆవిడతో నా పరిచయం 30 ఏళ్ళు. ఆవిడ ఇప్పటికీ నన్ను ఏమండి అని పిలుస్తారమ్మా. నేను చాలా చిన్నదాన్నమ్మా ఏమండి అంటే ఆవిడ అలవాటు. మొన్న షావుకార్ జానకి గారు మాట్లాడుతూ కూడా ఏమండి అంటే, మీరు నన్ను ఏమండి అనకండి, నేను చిన్నదాన్ని అంటే, లేదమ్మా మా అందరికి అలవాటు, అందరు అట్లా అంటే. నేను అందువల్ల ఏంటంటే నేను అప్పటి నుంచి అలవాటు చేసుకున్నా, అందరినీ ఏమండి అని పిలుస్తాను నేను, అది ఒక గౌరవం. రమాప్రభ అంటుంది, రమా అని పిలవచ్చు కదా నన్ను అంటుంది. పిలవనండి, మీరు పెద్దవారు, మీరు ఏమండి అని పిలుస్తాను. అంటే ఒక ఆ జనరేషన్స్ అందరినీ చూసిన మీదట నా జన్మ సార్థకం అనుకుంటాను. వాళ్ళనే కాదు, జంజాల పాపయ్య శాస్త్రి గారు కానీ, కాళోజీ నారాయణరావు గారు కానీ, నారాయణ రెడ్డి గారు కానీ, దాశరథి గారు కానీ, జాలాది గారు కానీ, వీళ్ళందరినీ నేను పర్సనల్గా చూస్తాను. వాళ్ళ దగ్గర నుంచి అవార్డ్స్ తీసుకున్నాను. ప్లస్ నారాయణ రెడ్డి గారు, దాశరథి గారు వీళ్ళందరినీ నేను ఇంటర్వ్యూస్ చేశాను. అందువల్ల ఏంటంటే జీవితమే సఫలము దూరదర్శన్ వరకు అనుకోవాలి నేను. మేము ఇంకోటి మీతో అప్పుడు శాంతి స్వరూప్ గారు, న్యూస్ రీడర్ గారు, రోజారాణి గారు, మీరు దూరదర్శన్ అంటే మీరు ముగ్గురే నాకు తెలుసు. శాంతి స్వరూప్ గారేమో కేవలం న్యూస్, మీరైతే ప్రోగ్రామ్స్ కూడా చేసేవాళ్ళు. ఏమన్నా ప్రయోగాలు చేశారా అప్పట్లో? ప్రయోగాలు కేవలం స్టూడియోలో కూర్చొని అంటే ప్రోగ్రామ్స్ చేశారు మీరు చాలా? అవుట్డోర్ చేశానమ్మా నేను. అవుట్డోర్ అంటే మాకు ఓబీ వ్యాన్ ఒకటి వచ్చేది మెడ్రాస్ నుంచి. అవుట్డోర్ కంటే ఓబీ వ్యాన్ ఉంటేనే అవుట్డోర్, లేకపోతే ఇప్పట్లాగా కెమెరా పుచ్చుకోవటం, రోడ్డు వెంబడి పట్టడం అది లేదు. అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ దూరదర్శన్ అనమాట. ఏది బుడిబుడి అడుగులు నడవటం, అన్నప్రాసన వయస్సులో అన్నప్రాసన చేసిన టైంలో మేమందరం జాయిన్ అయ్యాం. శాంతి స్వరూప్ గారు నాకు ముందు నుంచి ఉన్నారు, ఆయన సీనియర్. రోజారాణి గారు కూడా షీ వర్క్డ్ క్యాజువల్గా. బట్ నాకు ఈ వీటితో దేనితో సంబంధం లేదు, నేను డామని పడ్డట్టు పడిపోయాను. డిగ్రీ అయిపోయింది, ఇక్కడికి వచ్చాను ఈ విధంగా. సో ఆ ఓబీ వ్యాన్ వచ్చినప్పుడు మాత్రం అవుట్డోర్ చేసేవాళ్ళు. హోలీ పండుగ వచ్చింది 79 మార్చిలో అనుకుంటా, హోలీ పండుగ వచ్చింది. మా దగ్గర చెరుకుమిల్లి భాస్కరరావు గారని ఉండేవారు. అందరు ఎందుకో తెలియదు కానీ నన్ను ఒక చిన్న పిల్లని ట్రీట్ చేసినట్టు చేసేవాళ్ళు. అంటే చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. అమ్మాయి మనము హోలీ పండగకి అవుట్డోర్ చేయాలని చెప్పి అక్కడ లంబాడి వాళ్ళు వస్తారు కదా, హోలీ పండగకి మన దగ్గర రోడ్స్ మీద తిరుగుతూ ఉంటారు. వస్తే వాళ్ళందరినీ నించోబెట్టి నువ్వు వీళ్ళ గురించి ఏదైనా చెప్పి హోలీ పండగ గురించి చెప్పన్నాడు. అదేంటండి నాకు సడన్గా చెప్తే నేను ఎట్లా అన్నా, కాదు నువ్వు చెప్పు అన్నారు. అంటే వాళ్ళ ముందర నిలబడి హోలీ పండగ గురించి నాకు తెలిసినంత మేరకు చెప్పి వాళ్ళు డ్యాన్స్ చేస్తే వాళ్ళతో పాటు నేను అడుగులు వేసి అలాగా. ఇంకొక ప్రయోగం ఏంటంటే తూర్పు పడమర మాధవి గారు ఉన్నారు కదా, ఆవిడ అప్పుడే కొత్తగా సినిమాల్లోకి వచ్చినప్పుడు మాకు భాగ్యదర్శన్ అని ఒక స్లాట్ ఉండేది. ఇప్పుడు స్లాట్ అంటున్నారు కదా, ఒక చెంక్ అంటాం మేము. ఆ భాగ్యదర్శన్లో మాకు సినిమా వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ ఏమి ఉండేవి కాదమ్మా. కొన్నాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు సినిమా ఇంటర్వ్యూస్కి. ఢిల్లీ నుంచి కెమెరామెన్ శ్రీనాథ్ అని సీనియర్ మోస్ట్ కెమెరామెన్ ఆయన వచ్చారు. హీ వాజ్ ద ఇన్ఛార్జ్ అనమాట. చేద్దామన్నప్పుడు చెప్పానుగా ప్రతి వాళ్ళు విజయదుర్గ నువ్వు చేయాలనేవాళ్ళు. మాధవిని తీసుకొని ఆవిడ బుల్లెట్ బైక్ డ్రైవ్ చేస్తుంది. ఆవిడ వెనక నేను కూర్చుంటే కెమెరా పుచ్చుకొని ముందర శ్రీనాథ్, తర్వాత ఆవిడ కార్ డ్రైవ్ చేస్తుంటే ఆవిడ పక్కన నేను, వెనక కెమెరా పుచ్చుకొని శ్రీనాథ్ షూట్ చేశాడు. ఆ తర్వాత నౌబత్ పహాడ్ మీద ఇద్దరం నడిచాం. వాకిన్ ఇంటర్వ్యూ ఏవో ఇప్పుడు కొత్తగా మేము కనిపెట్టామంటున్నారు కదా, ఇవన్నీ నేను 79, 80లోనే కనిపెట్టేశాను. వెళ్ళేసి ఆవిడ నడుస్తూ మీ ఇద్దరం ఇలాగే మైకులు పెట్టుకొని నడుస్తూ ముందర 2 కెమెరాలు పెట్టుకొని ఒకటి పోతే ఒకటి అని చెప్పి పోర్టో ప్యాక్ అనేవాళ్ళు. అప్పుడు పోర్టో ప్యాక్ అనేవాళ్ళు కెమెరాలు, చిన్న కెమెరాస్
పట్టుకొని నడుస్తుంటే మేము అట్లా నడుస్తూ నడుస్తూ మాట్లాడుకుంటూ వచ్చామన్నమాట. అదొక ఇంటర్వ్యూ. తర్వాత జమున గారిని ఇంటర్వ్యూ చేశా సంక్రాంతికి. చేసినప్పుడు ఒక వెరైటీగా ఉండాలి. ఇదే కెమెరామ్యాన్ శ్రీనాథ్ చెప్తే మేడ్చల్లో ఆవిడకి పొలాలు ఏవో ఉన్నాయి, ఫామ్ హౌస్ లేదు మా చెరుకు పొలాలు, చెరుకు తోట అవన్నీ ఉన్నాయి. అక్కడ వెళ్ళి జమున గారితో పొక్కటి రాళ్ళు అంటారు, తెలుసు కదా, విలేజెస్లో 3 రాళ్ళు పెట్టి పొయ్యి, దాన్ని పొక్కటి రాళ్ళు అంటారు. మరి గ్రామీణ భాష ఎంతమందికి తెలుసో తెలియదో తెలియదు, 3 రాళ్ళ పొయ్యి అంటారు కదా, కట్టెల పొయ్యి అంటారు. సింపుల్గా తెలియాలంటే కట్టెల పొయ్యి పెట్టి నేను ఆ పక్కన ఒక రాయి వేసుకొని కూర్చొని జమున గారిని కూర్చోబెట్టి దాని మీద ఒక కుండ పెట్టి పాలు పెట్టి పాలు పొంగించి పొంగల్ తయారు చేయించాను జమున గారితో. షూటింగ్ చేయించి అక్కడి నుంచి జమున గారి ఇంటికి వచ్చి వంట మనిషి ఆల్రెడీ చేసింది, మనలో మనం బిట్వీన్ యూ అండ్ మీ చేస్తే సాంబార్ కలుపుతుంటే నేను పక్కన నిలబడి కొంచెం రుచి చూసి, ఇప్పుడు కొత్తగా వంటలు ఏవేవో అంటున్నారు, రుచి చూడటం. ఆ రోజుల్లోనే 80s లోనే చేశా. జమున గారి వంట తిని అలాగే శుభ్రంగా ఇంటర్వ్యూస్ చేసి వచ్చాను అనమాట. అలాగా బోల్డ్ ఎక్స్పెరిమెంట్స్ చేసాం. అలాగే న్యూస్ దీనికి సంబంధించి మిమ్మల్ని అంటే ఒక వార్త అంటే ఖచ్చితంగా ఉంటుంది, ఒక మన అభిమాన చెప్తుంటారు, మిమ్మల్ని కదిలించిన వార్త మీరు చెప్పింది, మీరు అనౌన్స్ చేసింది ఏమన్నా అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉందా, మీరు భారంగా ఫీల్ అవుతూ? అంటే న్యూస్ నేను ఎప్పుడు చదవలేదమ్మా. ఆల్మోస్ట్ ఆల్ దూరదర్శన్లో ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయో అన్ని ప్రోగ్రామ్స్ నేను చేశాను మొత్తం టోటల్గా. బాలమందిరం అంటే చిన్న చిన్న పిల్లలతోటి చేసే ప్రోగ్రాం దగ్గర నుంచి పెద్ద పెద్ద సెంట్రల్ మినిస్టర్సు, స్టేట్ మినిస్టర్సు, అట్లాగే న్యూస్ కాకపోయినా రిలేటెడ్ వ్యాఖ్యానం చేశా. అంటే న్యూస్ అంటే మా దగ్గర న్యూస్ ఎట్లా ఉంటుందంటే వీఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు ది పబ్లిక్, వీఆర్ నాట్ యాక్టర్స్, వీఆర్ న్యూస్ రీడర్స్. సమాచారాన్ని నువ్వు అందజేయాలి, అంతేగాని ఎక్స్ప్రెషన్స్ యాక్టింగ్ గొంతు దించుకొని అలాగే ఇలాగని లేదు మాకు. అంటే మాకెవ్వరు చెప్పలే, మా ఆఫీసర్స్ కూడా మీరు ఇలాగే చేయాలి, అసలు ఎవరికైనా తెలిస్తే కదమ్మా, ఎవరు చెప్పలేదు మాకు, మేమే. అట్లాంటప్పుడు కదిలించిన వార్త అంటే మాత్రం ఇందిరాగాంధీ గారు పోయినప్పుడు నేను లిటరల్గా ఏడ్చేసాను. ఆవిడ పోయింది, ఎలా చెప్తావో చెప్పు విజయదుర్గ అన్నారు. ఎవరు ఇంటర్ఫియర్ కాదు నా అనౌన్స్మెంట్స్లో. మన భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఇక లేరు అంటున్నప్పుడు నీళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు కూడా ఐ గెట్ హియర్స్ నో. మా ఫాదర్ ఇందిరాగాంధీ గారు విజయవాడ వచ్చినప్పుడు ఆవిడతో పాటు వర్క్ చేశారు, స్పెషల్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. సో అట్లాగా మా అన్నయ్య ప్రెసిడెంట్ అవార్డీ బాబు రాజేంద్ర ప్రసాద్, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన దగ్గర నుంచి మా అన్నయ్య మెడల్ తీసుకున్నారు. సో అట్లాగా వినోబా భావే గారితో వాళ్ళతోటి అందరికీ అసోసియేషన్ ఉంది, భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మా ఫ్యామిలీకి. సో అలా వాళ్ళందరి గురించి తెలుసుకుంటూ ఏంటంటే వాళ్ళ గురించి ఒక వార్త వచ్చినప్పుడు ఇండైరెక్ట్గా ఇప్పుడు ఫిల్మ్ ఆర్టిస్టులు ఉన్నారమ్మా, మనం ఎంతో వాళ్ళని మనం ఓన్ చేసుకుంటాం. ఒక్కొక్కళ్ళు పోయారంటే బాధ కలుగుతుంది, ఒక్కొక్కళ్ళు పోయారంటే పోయారు కాబోలు పాపం అనిపిస్తుంది, అటాచ్మెంట్ డైలీ చూడటం వల్ల. అట్లాగా ఇందిరాగాంధీ గారు పోయారన్నప్పుడు సో ఐ ఫెల్ట్ సో బ్యాడ్. అలాగా కొంతమంది పోయినప్పుడు మనసు కదిలిస్తుంది. ఇందిరాగాంధీ గారు పోయారు, ఆవిడ అంగరక్షకుల చేతుల్లోనే దుర్మార్గంగా చనిపోయారు, అవసరం లేదు. సారీ, ఎవరైనా బాధపడితే నన్ను క్షమించండి. అంటే ఇప్పుడు ఆ మార్పులు మేము చూస్తున్నాము. మీరు ఎందుకంటే మనం గర్జించక్కర్లేదు, భయపెట్టక్కర్లేదు. ఒకటి చెప్తానమ్మా, అప్పటి రోజుల్లో ఎక్కువ ఓల్డ్ సిటీలో గొడవలు జరిగేవి, మత కల్లోలాలు అవి ఇవి. మేము ఒక్కొక్కసారి 10:30, 11 అయిపోయినా కూడా ఉండాల్సి వచ్చేది. వాళ్ళు కవరేజ్ చేసుకొచ్చేవాళ్ళు. అటువంటి టైంలో కూడా అటువంటి వార్తను కూడా ఆ బ్లడ్ షెడ్ ఏదైతే రక్తపు అడుగులు ఉంటాయో అవి చూపించేవాళ్ళు కాదమ్మా. ప్రిన్సిపల్ నరికేసుకోవటాలు, చంపుకోవటాలు, ఇప్పుడు సినిమాల్లో ఫ్యాక్షన్ సినిమాల్లో చూపిస్తున్నారే ఆ విధంగా ఒక్కటి కూడా చూపించడానికి. ఈరోజు పాత బస్తీలో జరిగిన మత కల్లోలాల్లో 5 ప్రాణాలు కోల్పోయారు. చాలు,
డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ ప్రజెంటేషన్ ఆఫ్ న్యూస్. న్యూస్ అంటే యు ఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు ద పబ్లిక్. ఈరోజు పోలీస్ కమిషనర్ ఈ విధంగా ప్రకటిస్తున్నారు. మారణాయుధాలతో కానీ, కర్రలతో కానీ, కత్తులతో కానీ ఉస్మానియా యూనివర్సిటీ పరిసరాల్లో తిరగకూడదని పోలీస్ కమిషనర్ తెలియజేస్తున్నారు. గమనించి ప్రార్థన. ఇలా ఉండేది అనౌన్స్మెంట్. పోలీస్ కమిషనర్ ఇప్పుడు ఎందుకు అంత భయపెట్టాల్సిన అవసరం కూడా లేదు కదా. నెమ్మదిగా నేను అనౌన్స్మెంట్ చెప్పేదాన్ని. ఇవన్నీ మాకు అప్పట్లో వచ్చేవి రెగ్యులర్గా. వ్యవసాయదారుల కార్యక్రమం, తర్వాత తుఫాన్ గురించి వచ్చినప్పుడు, అలాగే ఫస్ట్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఐ వాజ్ ఆన్ డ్యూటీ. నా డ్యూటీస్ ఎలాగుండేవి. ఇప్పుడే వచ్చింది కదా దూరదర్శన్ వచ్చినప్పుడు కపిల్ దేవ్ తెల్లవారుజామున 4:30కి వార్త లైవ్. అప్పటికి లైవ్ వచ్చేసింది. లైవ్ వచ్చేసరికి ఈమన్ కృష్ణారావు గారు ప్రొడ్యూసరు. 4:30 వరకు కూర్చున్నా నేను. కూర్చొని లైవ్ విజయదుర్గ గారు ఎలా చెప్తారంటే, మీకు ఎందుకు మైహూనా అన్న. అందరం చిన్న పిల్లలం, భలే యాక్టివ్గా ఉండేవాళ్ళం. ఇండియా వరల్డ్ కప్ గెలిచింది అని చేసి దామ్ దూమ్ అని హడావిడిగా ఎంత హ్యాపీగా ఉంటుంది. అప్పుడు మాత్రం కొంచెం యాక్టివ్గా డింగ్ అని చెప్పారు. ఫ్రీడమ్ ఉండేదా మ్యామ్ మీకు? ఉండేది. భాష విషయంలో కానీ అమ్మో, భాష విషయంలో ఫ్రీడమ్ లేదు. నేను చాలా రోజులు రంగోలి చిత్రహార్ తెలుగులో ఇచ్చారమ్మా. దానికి స్క్రిప్ట్ రాయమన్నారు. ఒకటి దేవిక, నా అనౌన్స్మెంట్స్కి స్క్రిప్ట్ నేనే రాసుకుండేదాన్ని. విజయదుర్గ సూర్య దేవాలయం మీద ప్రోగ్రాం చేస్తున్నాం, స్క్రిప్ట్ రాసుకో అని పడేసేవాళ్ళు. ఆ సూర్యుడి గురించి రీసెర్చ్ చేసి మనకి ధనుర్మాసంలో ఏమిటి, సూర్యుడు ఉత్తరాయణం ఏంటి, ఇవన్నీ తీసుకొని తిరుప్పావై గురించి ఇవన్నీ బుక్స్ అన్ని నా ఇంట్లో బుక్స్ బోల్డ్ అని ఉంటాయి. ఆ బుక్స్ అన్ని చూసుకొని నా భాషలో నేను రాసుకునేదాన్ని. ఒక్కొక్కసారి అబ్జెక్షన్ వచ్చినప్పుడు కొంచెం నేనేం చేసేదాన్ని అంటే 4-5 మాటలు పెట్టుకునేదాన్ని. ఒకసారి అనౌన్స్మెంట్ వెళ్తూ ఉందనుకో, కట్ చేయాల్సి వస్తుంది. 1 minute అనౌన్స్మెంట్ రాసుకుంటాను. 40 secondsలో కంప్లీట్ చేయాలి. లైవ్ 40 secondsలో కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు ఈరోజు శ్రీమతి దేవిక మన స్టూడియోకి వచ్చారు, ఆవిడతో మనం మాట్లాడదాము, మాట్లాడి ఆవిడ వివరాలు తెలుసుకుందాం అని ఒక సెంటెన్స్ రాసుకుంటా. కాదమ్మా అంటాడు, ఈరోజు దేవిక గారు మన స్టూడియోకి వచ్చారు, వారితో మాట్లాడదాం, అక్కడ కట్టు, మిగతా టైం అంతా సేవ్ అయింది కదా. అట్లాగా ఒకసారి పాటల్లో హుషారెక్కిచ్చే పాట ఉంది. ఆ ఒక డైలాగ్ రాశా. మా ప్రొడ్యూసర్ అంది, విజయదుర్గ వద్దు అంది. ఇందులో తప్పే ఉందండి, వాళ్ళు రేపు జనరల్గా వాడుతున్నారు కదండి ఈ మాట అంటే. నో ఉండొచ్చు కానీ మనం ప్రమోట్ చేయకూడదు అలాంటి భాష. ఆ మాట నేను వాడచ్చు కానీ ఇప్పుడు తప్పు మాట కాదు, కానీ ఆవిడ ఎందుకో డీసెంట్గా ఉండాలి. అలాగే మాకు ఎంతసేపు డీసెంట్గా సాంప్రదాయంగా విలువలు కాపాడుతూ ఉండాల్సిందే. నా అదృష్టం అది. ఆ ఛానల్లో నేను వర్క్ చేయటం అనేది నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం అని ఒక సింపుల్గా ఒక మాటలో చెప్పగలను. అటువంటి గోల్డెన్ డేస్ చూశాను నేను. చాలా విషయాలు చెప్పారు. దూరదర్శన్ నుంచి మీ 4 దశాబ్దాల అనుబంధము, మీడియాలో అప్పుడు ఇప్పుడు ఎలా ఉండేది, చాలా అందరికీ ఉపయోగపడే విషయాలు. నిజంగా మహిళ కూడా ఇప్పుడు చెప్పుకుంటున్న విమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలా విషయాలు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు మీరు. నిజంగా మహిళ ఎలా ఉండాలి, ముఖ్యంగా ఇంటి నుంచి బయటకు వస్తున్న మహిళ, చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. మేము ధన్యవాదాలు, చాలా సంతోషంగా ఉంది. నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు. ప్లస్ రానున్న నూతన సంవత్సర 2024 నూతన సంవత్సరం మీ అందరికీ, ఈ ప్రపంచ యావత్తుకి బాగుండాలని మనసారా కోరుకుంటూ. థ్యాంక్ యూ. విన్నారు కదా, నెక్స్ట్ వీక్ మరొక స్పెషల్ గెస్ట్తో మగవాళ్ళ కలుద్దాం. చూస్తూనే ఉండండి News 360.